మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి. ఈ 2024వ సంవత్సరంలో మీకు జరగబోయేది ఇదే. మీకు కలిగే లాభ నష్టాలు, ఎదుర్కొనే సమస్యలు, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, తులా రాశి రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారికి చెందుతారు. అలాగే ఈ పేరులోని మొదటి అక్షరము రా, రి, రు, రే, రో, తా, తీ, తు, తే అయితే మీరు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 8గా ఉంది. రాజ్యపూజ్యము 1, అవమానం 5గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ 2024వ సంవత్సరంలో తులారాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినప్పటికీ తులారాశి వారికి ఈ సంవత్సరం దైవబలం హెచ్చుగా ఉంటుంది కాబట్టి వీరికి ఈ సంవత్సరం కొంతవరకు బాగుంటుంది. తులారాశిలో గురువు 8వ ఇంట సంచారం చేయటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఏ పనిలోనైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. రాహుకేతువుల బలం, శని బలం వల్ల విశేష యోగం అనుభవిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎత్తుకు పైవెత్తు వేస్తారు. ఈ సంవత్సరం తులారాశికి చెందిన ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగకారకంగానే ఉంది. గ్రహ సంచారం బాగుండటం వల్ల ప్రమోషన్స్తో పాటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. కోర్టు కేసులు ఉన్న వారికి కూడా అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇంటి నిర్మాణ పనులు చేపడతారు. మీ శక్తి సామర్థ్యములను అధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం దొరుకుతుంది. తెలిసిన వారి వల్ల, మీ సీనియర్స్ వల్ల మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పర్మనెంట్ కాని వర్క్ పర్మనెంట్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి యజమానుల నుండి గుర్తింపు లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది. అయితే ఈ సంవత్సరం ఉద్యోగులకు కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. దానికి కొంచెం డబ్బును కూడా ఖర్చు చేయవలసి వస్తుంది. తులారాశికి చెందిన ఉద్యోగస్తులందరికీ, అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారికి, ప్రభుత్వ సెక్టార్లో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. ఇక తులారాశికి చెందిన వ్యాపారుల విషయానికి వస్తే ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంది. ఆశించినంత లాభాలు కలుగుతాయి. పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లోన్స్ వస్తాయి. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి బాగుంటుంది. గతంలో మీ మధ్య చెలరేగిన గొడవలు తగ్గుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి లాభాలు కలుగుతాయి. కొత్త కాంట్రాక్ట్స్ లభిస్తాయి. బిల్లులు సకాలంలో వస్తాయి. బంగారము, వెండి వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు కలగకపోవచ్చు. సరుకులు నిల్వ చేసేవారికి అధికంగా లాభాలు కలుగుతాయి. బిల్డింగ్ నిర్మాణాలు చేయువారికి అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం రైస్ మిల్లర్స్కు బాగుంటుంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల మంచి లాభాలను పొందుతారు. ఈ సంవత్సరం తులారాశికి చెందిన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువుపై కాకుండా ఇతర వ్యాపకాలపై ఆసక్తి పెరుగుతుంది. అయినా చదువుపై శ్రద్ధ పెట్టి మంచి మార్కులను పొందుతారు. మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటారు. మీ మిత్రులను కూడా బాగా ప్రోత్సహిస్తారు. విదేశాలలో చదవాలని అనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.
వీసా కోసం ట్రై చేయాలే కానీ ఖచ్చితంగా వీసా లభిస్తుంది. ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి, కొత్త కోర్సులు నేర్చుకోవాలని అనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మంచి ర్యాంకులు సాధిస్తారు, కానీ బాగా శ్రమించాలి. శ్రమించకపోతే ఎలాంటి ఫలితాలను పొందలేరు. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ముందు మిశ్రమ ఫలితాలు పొందిన చివరిలో విజయం సాధిస్తారు. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి, అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగితే విజయాలను పొందుతారు. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. అనేక సహాయాలు చేస్తారు. పార్టీలోనూ హైకమాండ్లోనూ మీకు మంచి పేరు వస్తుంది. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేసిన విజయం సాధిస్తారు. శత్రువులను మీ తెలివితేటలతో అణచివేయగలుగుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు మంచి ఫలితాలు ఇస్తాయి. పంట దిగుబడి బాగుండటం వల్ల ఆదాయం బాగుంటుంది. ఒడిదుడుకులు లేకుండా జీవనం సాగుతుంది. ఇంటి నిర్మాణాలు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. కౌలు రైతులు అప్పులను తీర్చేస్తారు. అప్పులను తీర్చడం వల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడతారు, కానీ సుఖంగా ఉంటారు. రొయ్యలు, చేపలు, చెరువులు ఉన్న వారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. కళారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అవార్డులు, రివార్డులు పొందటం కష్టమే. ఇక ఈ సంవత్సరం తులారాశి వారికి ఇంటి వాతావరణం మరియు ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ జీవితం కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంది. విందు వినోదాలలో పాల్పంచుకుంటూ ఉంటారు. దూరమైన బంధుమిత్రులను మళ్ళీ కలుసుకుంటారు. కానీ గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. మీ మాటల వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బాధపడతారు. జాగ్రత్తగా మాట్లాడండి. అందరితో కలిసి మెలిసి ఉండండి. ఈ సంవత్సరం తులారాశికి చెందిన స్త్రీలకు అత్యంత అద్భుతంగా ఉండబోతుంది. కానీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ఇంటి, ఉద్యోగ స్థలంలో మంచి గుర్తింపును సాధిస్తారు. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. మీ రాశిలో గురువు 8వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో, ఉద్యోగ స్థలంలో, వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం కొంచెం మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మీకు ఆస్తులను అభివృద్ధి చేసుకోవడానికి కాలం కలిసి వస్తుంది. ఆస్తులను వృద్ధి చేసుకోవడం కోసం బాగా డబ్బును ఖర్చు చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించి విలువైన వస్తువులు కొనటం కోసం ఈ సంవత్సరం డబ్బును ఖర్చు చేస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం తులారాశి వారికి యోగకారకంగానే ఉంటుంది. ఈ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షిస్తాయి. అష్టమంలో గురువు ఉన్నప్పటికీ ఎక్కువ సమస్యలు కలగవు. ఈ సంవత్సరం తులారాశి వారికి గురువు అనుకూలంగా లేడు కాబట్టి ఈ సంవత్సరం వీలైనన్ని సార్లు గురుగ్రహానికి పూజలు చేయండి. అలాగే ఆర్థిక పరంగా మరిన్ని లాభాలు కలగడానికి లక్ష్మీ గణపతులను ఆరాధించండి. ఈ పరిహారాలను చేసి ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలను పొందండి. ఇక తులారాశి వారికి నెలవారీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. జనవరి నెలలో తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాలలో వారికి బాగుంటుంది. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ జనవరి నెలలో మీ జీవనం సాఫీగా సాగుతుంది. ఇక ఫిబ్రవరి నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ నాయకులను, అధికారులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. మార్చి నెలలో అన్ని రకాల వారికి చాలా బాగుంటుంది. సంతానంతో ఉల్లాసంగా జీవనం గడుపుతారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతాయి. భూ సంబంధ వ్యవహారాలలో కలిసి వచ్చును. ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి యోగకారకంగానే ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులపై విజయం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయి. దాంపత్య జీవనం ఆనందంగా ఉండదు. మే నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాలలోని వారికి బాగుంటుంది. మీ కార్యములను సకాలంలో పూర్తి చేస్తారు.
సంతాన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము. ఈ మే నెలలో మీరు ఇతరుల విషయంలో అంతగా జోక్యం చేసుకుని ఇబ్బందికి గురి అవుతారు. ఇక జూన్ నెలలో మీకు ప్రథమార్థంలో స్వల్పంగా ఇబ్బందులు కలుగుతాయి. ద్వితీయార్థంలో బాగుంటుంది, అన్ని విధములుగా బాగుంటుంది. 15వ తేదీ వరకు కష్టాలు అధికంగా ఉంటాయి. అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఊహించని సమస్యలు వచ్చి పడతాయి. ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. జూలై నెలలో తులారాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం తథ్యం. ఈ జూలై నెలలో తులారాశి వారికి ప్రతి విషయం కలిసి వస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇక ఆగస్టు నెల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటిలో సమాజంలో మీకు తిరుగుండదు. రావాల్సిన బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. రాజకీయ నాయకులకు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. కానీ మీ రాశిలో 8వ ఇంట కుజుని సంచారం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఏదో ఒక రకంగా గాయాలు అవుతాయి. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి అనుకూలంగా ఉండదు. వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు, పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య భంగాలు, ఊహించని ఖర్చులు, సమస్యల వలన బాధపడతారు. కుటుంబంలో అందరితోనూ మాట పట్టింపులు, మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ధన నష్టం కలుగుతుంది. తులారాశి వారికి ఈ సెప్టెంబర్ నెల అంతగా బాగుండదు. అక్టోబర్ నెలలో శుక్రబలం వల్ల మీలో పట్టుదల, ఉత్సాహము, కార్యదక్షత పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రయాణాలలో సౌఖ్యము, దైవ సంబంధ కార్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. నవంబర్ నెలలో గ్రహ సంచారము అనుకూలంగా ఉంది. చేసే వృత్తి వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. గత నెల నుండి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. డిసెంబర్ నెలలో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సొంత తెలివితేటలతో పైకి వస్తారు. అందరినీ ఆకర్షించుకుంటారు. శత్రువులపై ఆధిక్యత, శ్రీ సౌఖ్యము, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇవి తులారాశి వారి 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు నెలవారీ ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.